సంస్తుతి చేయవే మనసా. శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మన జీవమా యెహోవా దేవుని పావనాన మమ్మును దించుమా. నా యంతరంగములో వసించు నో సమస్తమా. జీవమా యెహోవా నీకు చేసిన మేలన్ మరవకు. నీవు చేసిన పాతకంబులను మన్నించి లేకుండజేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవ కిరీటముగా వేయును. నీ శిరస్సు మీద జీవ కిరీటముగా వేయును. ఆ సంస్తుతి చేయవే మనసా. మనము నిర్మితమైన రీతి తనకు తెలిసియున్న సంగతి మనము మంత్రి వారమంచును. జ్ఞాపకము చేసి కొనుచు కరుణ చూపుచుండును. ఆ కారణము సంస్తుతి చేయవే మనసా. ప్రార్థన ఆలకించు మా పరమ తండ్రి. మీ మహాకృపను బట్టి ఈ ఆగస్టు మాసములో ప్రాతకాల వేళ మీ మందిరావరణలో చేరి మిమ్మల్ని స్తుతించి గణపరిచేదానికి మీరిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. దేవా, రాత్రంతా మమ్మను కాపాడావు. జూలై మాసమంతా కాచి కాపాడావు. ఈ ఆగస్టు మాసంలో తెచ్చావు. మీకు స్తోత్రము నాయన. మా సంఘ సభ్యులంతా ఆయా స్థలాల్లో ఉన్న వారందరినీ ఈ ఆగస్టు మాసమంతా ప్రతి దినము, ప్రతి వారము, ప్రతి గంట, ప్రతి సెకండ్ కూడా మీరు కాచి కాపాడండి. ఎవరెవరు ఏ కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో ఉన్నారో
వాళ్ళను సంధించునైనా. మీరు శక్తిమని దేవుడవు, నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఒక పాట పాడుకుందాం. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందం కొనేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందం కొనేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమ దేవుడా వని తెలిసి కరములెత్తి జంట మోర్చి. పరమ దేవుడా వని తెలిసి కరములెత్తి జంట మోర్చి. శిరమును వంచి సరిగను వేడి సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా. దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యు దిటముగా కొండ చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శత్రుమూక నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను. శత్రుమూక నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను. శాంతముతో ఈ శత్రుల బ్రోవ సలిపిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రభు స్తోత్రాలు. 2020 ఆగస్టు మాసం అయితే 1వ తారీఖు శనివారం ఉదయకాలపు కూడికలో ఈ దినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. ఈ దినము అంశం ఏమిటంటే మోకాళ్ళుని ప్రార్థించుట. kneel down and prayed. గుటనే టేకర్ ప్రార్థన. అయితే ప్రార్థన చాలా అవసరమైంది. బైబిల్లో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు అనేక ప్రార్థనలు ఉన్నాయి. ఆయా భక్తులు ప్రార్థించిన ప్రార్థన. ప్రార్థన ఏం చేస్తుందంటే పాపము చేయనీదు. అయితే పాపం ఏం చేస్తుందంటే ప్రార్థన చేయనీదు. ఈనాడు అనేక మంది ఎంతగా ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు దేవాది దేవుడయుండి ఆయన కూడా ప్రార్థించాడు. ప్రార్థన మోకాలుని ప్రార్థించిన ప్రార్థనలు కొన్నింటిని మనము దైవ వాక్యము ద్వారా పరిశోధన చేద్దాం. 1 పేతురు మోకాలుని ప్రార్థించాడు. అపోస్తుల కార్యములో 9వ అధ్యాయం 40వ వచనంలో ఏ సందర్భము?
తబిత అనే స్త్రీ ఉంది. ఆమె సత్క్రియలు చేసింది. ఆమె కుట్టు పని ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచింది. అయితే కాయిలాబడింది, మరణించింది. అప్పుడు ఆమె శవాన్ని కడిగి మేడగదిలో ఉంచారు. అప్పుడు పేతురు కబురు పంపారు. అయితే 9వ అధ్యాయం అపోస్తుల కార్యం 40వ వచనం గమనించండి. పేతురు వచ్చాడు, అందరిని వెలుపలకు పంపి, అందరూ ఏడుస్తున్నారు, ఆమె చేసిన కార్యాలని తలపోస్తున్నారు. అప్పుడు అందరిని వెలుపలకు పంపి దైవజనుడైన పేతురు ఏం చేశాడు? మోకాలుని ప్రార్థన చేశాడు. అయితే మోకాలుని ప్రార్థించే ప్రార్థన చాలా అవసరం. ఏదో వయస్సు అయిపోయి మోకాలు నొప్పులుగా ఉంటే అది వేరు. ఈనాడు అనేక మంది యవనస్తుల మోకాళ్ళు ఉండరు. అయితే చాలా ప్రాముఖ్యమైన కాదది. మోకాలుని ప్రార్థించ, మోకాళ్ళ మీద భక్తుడు ఉన్నప్పుడు సైతాను గజగజ వణుకుతాడట. ఈనాడు క్రైస్తవ సంఘాల్లో విశ్వాసుల మధ్య, సేవకుల మధ్య ఎంతగా మోకాళ్ళ ప్రార్థన ఉంది. ఇప్పుడు పేతురు ఈ దైవజనుడు ఏం చేశాడు? అయితే మోకాలుని ప్రార్థన చేశాడు. ప్రార్థన అయిన తర్వాత ఆ శవం వైపు తిరిగాడు. ఎవరి వైపు? తబిత వైపు. ఏమని మాట్లాడుతున్నాడు? తబిత లెమ్మన్నాడు. చచ్చిపోయిన ఆమె సమాధి కార్యక్రమాల కొరకు ఈయన పిలిచారు. ఈయన మోకాలుని ప్రార్థన చేయగా ఏం జరిగింది? పేరు పెట్టి పిలిచారు, తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచిన దేవుని స్తోత్రం. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, నీ గ్రంథములోని ఆశ్చర్యమైన సంగతులు గ్రహించినట్లు నా నేత్రాలు తెరువని. బైబిల్ చదివేటప్పుడు ప్రార్థన చేసుకుని, ప్రభువా దైవ గ్రంథంలో సత్యాలు గ్రహించేదానికి నీ జ్ఞానము నాకు దయచేయని ప్రార్థిస్తున్నావా? ఇప్పుడు తబిత లెమ్మనగానే మొదట ఏం జరిగింది? ఆమె కన్నులు తెరచిందండి. సచ్చినామ లేచింది. దేవుని స్తోత్రం. ఈనాడు ఎందరో సచ్చిన వారు సంఘాల్లో కుప్పలు ఉన్నారండి. ఎఫెసీ పత్రిక ప్రకారంగా మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, చచ్చిన వాళ్ళు బ్రతకాలంటే ఆత్మీయంగా ఏం చేయాలా? సంఘము, సేవకులు, విశ్వాసులు, కొయిరువారు, శీల సమాజము, యవనస్తులు, పెద్దలు, కమిటీ వారు అందరూ కలిసి మోకరించి ప్రార్థించాలి. ఎందరో చచ్చిన వారు సంఘాల్లో ఉన్నారు. చచ్చిన వాళ్ళు ఇంతవరకు సంఘం బాగుపడదు. చచ్చిన వాళ్ళు బ్రతకాలండి, అది చాలా అవసరం. తబిత లెమ్మనగా ఆమె కన్నులు తీయి పేతురును చూచి లేచి కూర్చుండెను. దేవుని స్తోత్రం. మరియ యేసు పాదాల దగ్గర కూర్చుంది. టైం లేదంటారు. యేసయ్య దగ్గర కూర్చున్న టైం లేకపోతే నువ్వేమి సేవకుడో, నువ్వేమి క్రైస్తవుడో? యేసు దగ్గర కూర్చుండే అనుభవం కావాలి, అది చాలా అవసరమైంది. బట్ పీటర్ put them all forth and kneeled down and prayed, and turning him to the body side, Tabitha, arise. And she opened her eyes, and when she saw Peter and sat up, Patharas ఘటనే టేగ్గర్ ప్రార్థనాకి. రెండవది ఎవరు ప్రార్థన చేశారు? మోకాళ్ళుని. అయితే ఒక్కదాన్నే గంటల కొద్ది మాట్లాడవచ్చు. అయితే రెండవది ఎవరంటే స్టెఫను గారు. అపోస్తుల కార్యములో 7వ అధ్యాయములో 60వ వచనములో స్టెఫను ఎవరు? బిషప్పా, పాస్టరా, అపోస్తులుడా? కాదు, 7 మంది పరిచారకుల్లో ఒకడు.
ఆత్మపూర్ణుడైన వాడు, సేవా భారము కలిగిన వాడు, దైవ ఆత్మకు లోబడేవాడు. స్తెఫన్ అంటే అర్థం ఏమిటంటే కిరీటముని. నిజంగా కిరీటాన్ని పొందేదానికి అర్హుడే స్తెఫను. అయితే ప్రజల యొక్క దుర్మార్గ పనులన్నీ ఖండిస్తున్నారు. వాళ్ళు ఏం చేశారంట? పనులు పటపట కొరుకుతున్నారు. ఎందుకు? వారి యొక్క పాపాన్ని బయట పెడుతున్నాడు. అవును, ఈ రోజుల్లో పాపాన్ని బయట పెడితే ఆ పాస్టర్ గారు ఉండకూడదు, పంపించేయాలి. పాపాన్ని సరి చేసుకోవాలండి, అది చాలా అవసరమైంది. అయితే దైవ సేవకులు గద్దించినప్పుడు తైలాభిషేకం అంటండి. అయితే గద్దిస్తే కోప్పడకూడదు, సరి చేసుకునుట అవసరమైంది. స్తెఫను మోకాల్ని, ప్రభువా, ఆయన ఏం చేశారు? రాళ్ళతో చావుమోదారు, ఈడ్చారు. అయితే మోకాలుని ఏం చేశారు? వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. బాధ, రాళ్ళ దెబ్బలు తిన్నాడు, రక్తం స్రవిస్తాంది, ఊరి వెలుపడికి లాగారు. అలాంటి సందర్భములో కూడా ఆయన మోకాళ్ళుని, అయితే ఎవరైతే రాళ్ళతో కొట్టారో, దూషించారో, హింసించారో వాళ్ళందరిని గురించి ఏం చేశాడు? వారి మీద ఈ పాపమును మోపకుమని గొప్ప శబ్దముతో పలికాడు. అయితే కొంతమంది శబ్దమే రాదు, తినేకమా బాగానే తింటారు. అయితే శబ్దము లేకుండా ఈయన శబ్దముతో బాగా ఈ మాట పలికి ఏం చేశా? నిద్రించెను. అంటే ఈ లోకయాత్ర ముగిన సౌలు అతని చావుకు సమ్మతించాడట. స్టీఫన్ kneel down and cried with a loud voice, Lord, lay not this sin to their charge. And when he had said this, he fell asleep. మూడవది, ఎవరు మోకాలుని ప్రార్థించారు? ఇప్పుడు ఇద్దరిని చూశాం. పేతురు మోకాలుని ప్రార్థించాడని అపోస్తుల కార్యం 9:40 ప్రకారంగా, స్తెఫను మోకాలుని ప్రార్థించాడు అపోస్తుల కార్యం 7:60 ప్రకారంగా. మూడవది పౌలు, అపోస్తుల కార్యం 20:36. పౌలు ఒకప్పుడు క్రీస్తుకు వ్యతిరేకి, అయితే మంచి విద్యావేత్త, గమలియేలు పాదాల దగ్గర విద్యను అభ్యసించిన వాడు. అయితే క్రైస్తవ్యం అంటే గిట్టదు. అయితే యూదా మతము యందు చాలా నిష్ఠ కలిగిన వాడు. అయితే క్రైస్తవులు హింసించేదానికి ప్రభుత్వం ద్వారా అధికార పత్రాలు పొంది దమస్కు మార్గములో వెళ్తున్నాడు. కన్నుమిన్ను కనపడకుండా వెళ్తున్నాడండి. అయితే ఏం జరిగింది? ఆ దమస్కు మార్గములో యేసుక్రీస్తు ప్రత్యక్షమై అతని జీవితానికి పరివర్తన తీసుకొచ్చాడు. ఆ తరువాత అనేక రీతిలో సేవ చేశాడు. కొత్త నిబంధనలో అయితే కొత్త నిబంధనలు 14 పుస్తకాలు ఆయనే రాశాడు. సేవకులకు సంబంధించి, సంఘానికి సంబంధించిన, వ్యక్తులకు సంబంధించిన అనేకమైనవి రాశాడు. అయితే దమస్కు మార్గములో అయితే యేసుక్రీస్తును చూశాడు. ఆ తరువాత గుడ్డివాడైపోయాడు. ఏం చేశాడు? అయితే ఇంకా అనేక ప్రాంతాల్లో సేవ చేశాడు. వృద్ధాప్యం వచ్చింది. ఆ సమయంలో ఆయన 3 ప్రాముఖ్య మిషనరీ యాత్రలు చేశారు. సముద్ర ప్రయాణాల్లో తిండి అనుకోకుండా, నిద్ర అనుకోకుండా, వసతులు అనుకోకుండా, చాలా ఆఖరికి 4వ ప్రయాణం రోముకు చేశాడు. అనేక అద్భుతాలు చేశాడు. ఆయన అన్నాడు, అందరికి బోధించిన తరువాత నేను భ్రష్టునైపోతానేమని
తన శరీరాన్ని నలగొట్టుకుని లోపరుచుకుంటున్నా అంట. అయితే ఎంత ఆత్మీయత ఉందో గమనించండి. అయితే దేవుని కొరకు ప్రాకులాడే, ఈనాడు దేవుని కొరకు ప్రాకులాడేవారు కావాలండి. ఇవి కడవరి దినాలు. సమయమనక అసమయమనక నిద్రనక తిండెనక వసతులు అనుకోకుండా దేవుని కొరకు ప్రాకులాడాలి. అది చాలా అవసరమైంది. అయితే ఇప్పుడు చివరిగా ఆయన యాత్రలో అనేక ప్రాంతాలు దర్శించి వాళ్ళందరూ కలిసి ఓడ దగ్గరికి వచ్చారు. అయితే ఆయన సాగనింపేదానికి చదువుతాను, గమనించండి. 20వ అధ్యాయం అపొస్తలుల కార్యం 36 నుండి 30. పౌలు ఇలాగు చెప్పి మోకాల్లోని వారందరితో ప్రార్థన చేశారు. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. ఆయన సేవా పరిచర్యను చూసి, ఆయన పడిన కష్టాలు బాధలు అన్ని చూసి అందరూ ఏడ్చారు. ఎందుకు ముఖ్యంగా ఏడ్చారంటే, మీరు ఇక మీదట నా ముఖము చూడరు అనే మాట వాడాడు. అతడు చెప్పిన ఆ మాటకు విశేషముగా దుఃఖిస్తున్నారు. అయితే అందరూ కలిసి ఏం చేశారు? పౌలు మెడ మీద పడి అతను ముద్దు పెట్టుకొని వారందరూ ఓడ వరకు అతని సాగనంపారు. అయితే Paul kneeled down and prayed with them all, and they all wept sore and fell on Paul's neck and kissed him, sorrowing most of all for the words which he spake, that they should see his face no more. And they accompanied him unto the ship. Paulus घुटने के टेक और उन सबके साथ प्रार्थना की. 4వది దానియేలు అయితే యెరూషలేములో ఉన్న యవనస్తుడు. అయితే యెరూషలేముకు నెబుకద్నెజరు దండయాత్ర చేసి అక్కడున్న యవనస్తులందరినీ, అయితే బలాఢ్యులందరినీ తీసుకుని వచ్చాడు. ఎక్కడికి? బబులోను దేశానికి. అయితే బబులోను దేశంలో ఈ యవనస్తుల ద్వారా దేవుడు చాలా అద్భుతాలు చేశాడు, చాలా ఆశ్చర్య కార్యాలు చేశాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే షడ్రక్ మెషక్ అబేద్నెగోల ద్వారా, అదేలాగున 6వ అధ్యాయంలో చూస్తే దానియేలు ద్వారా. సరే, ఇప్పుడు దానియేలు మోకాలుని ప్రార్థించే విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. 4వ వ్యక్తి మోకాలుని ప్రార్థించిన వాడు దానియేలు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ ఏం జరిగింది? ఓర్వలేని వాళ్ళు ఎక్కడైనా ఉన్నారండి, ఎప్పుడైనా ఉన్నారు. నెబుకద్నెజరు కాలములో, అయితే బబులోను సంస్థానములో, బంగారుతో తులతూన సంస్థానం. అయితే దానియేలుకు దేవునికి ప్రీతిగా జీవించాడు, రాజుకు ప్రీతిగా ఉన్నాడు. అయితే ఓర్వలేని వాళ్ళు ఏం చేశారంటే, ఏ దేవునికి ఎవరు కూడా ప్రార్థన చేయకూడదని రాజుగారి దగ్గరికి వెళ్ళి శాసనం చేయించారు. రాజుగారికి దానియేలంటే ఇష్టమే, కానీ శాసనం చేసి వీళ్ళు చేసిన కుట్ర ఆయనకు తెలియదా? కొంతమంది చేసే కుట్ర అధికారులకు తెలియదండి, ఆయనకి తెలుసు. ఆయన పై అధికారి. మనం ఏమేం కుట్ర చేస్తున్నామో కుట్రలు తెలిసిన వాడు ఆయన. అయితే ఇప్పుడు దానియేలు మీద, అయితే దానియేలుకి ఏం లేకపోతే ఉండలేదు, తిండి లేకపోయినా ఉంటాడో, ప్రార్థన లేకపోతే ఉండలేదు. మనమా? అయితే ప్రార్థన వద్దు కానీ 4 పూట్లు 5 పూట్లు తినేది కావాలి.
తిండి ముఖ్యం కాదండి. ఏదో లోకంలో ఉన్నాం కాబట్టి శరీర కొరకు తింటున్నాం. దానికి యేసయ్య మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడన్న. దానియేలు ప్రార్థన లేకపోతే ఉండలేదు. రాజుగారు శాసనం చేశాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచూ వచ్చిన దేవుని స్తోత్రం. అయితే శాసనం చేయబడినా కూడా రోజుకు 3 సార్లు నూతన నిబంధనలో చూసినట్లయితే ఏమని రాయబడింది? నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ తలుపులు కిటికీలు మూసేయమన్నాడు. ఈయన యెరూషలేము వైపు తలుపులు తెరిచారట. రహస్యం కాదు. అయితే ఆ తరువాత రాజుగారికి తెలిసింది, అయ్యా నువ్వు దానియేలు ప్రార్థన చేయకూడదంటే చేస్తున్నాడు అని వెళ్ళి దుండగులు చెప్పారు. Now in Daniel knew that the writing was signed, he went into his house, and windows being open his chamber towards Jesus Jerusalem, he knelt upon his knees 3 times a day and prayed and gave thanks before his God. ప్రార్థన ఉండాలా, స్తుతి ఉండాలా. అయితే కొంతమంది ప్రార్థనలు ఎప్పుడు అడుక్కునే బ్రతికే, స్తుతించేది ఉండదు. స్తుతించాలా. స్తుతి లేని ప్రార్థనే కాదు. సరే, అయితే ఇక్కడ ఏమి రాయ? दानियल दिन में 3 बार अपने परमेश्वर को सामने घुटने टेक कर प्रार्थना और धन्यवाद करता था. అయితే శాసనం ప్రకారం ఏం చేయాలా? సింహబోనులో పడేయాల. ఇంకా శాసనం చేశాడు కాబట్టి రాజుగారు ఏం చేశాడు? సింహబోను దగ్గరికి తీసుకెళ్ళారు. సింహాలు ఎలాగున్నాయి? ఆకలికి అలమటిస్తున్నాయి. ఆ సాయంకాలమున ఈ దానియేలును ఆ సింహబోనులో వేశారు. దానియేలు భక్తుడు ఆకలి కొనుతున్న సింహాల మధ్యకి వెళ్తే వాటి ఆకలి పోయిందండి. దేవుని స్తోత్రం. ఆకలి పోయి ఏం చేశాయి? ఆ రాత్రంతా దానియేలుకు పడకెక్కడా? సింహాల బోనులో. రాజుగారికేమో రాజభవనంలో అన్ని వసతులు ఉన్నాయి. ఆయన నిద్ర పట్టేలా ఈయన హాయిగా నిద్రపోతున్నా. దానియేలుకి ఏం అలవాటు ఉంది? ప్రార్థించే. నేనంటాను అక్కడ లేదు కానీ, ఏ సింహాలారా రండి, ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకుందాం. ఈనాడు క్రైస్తవ కుటుంబాలు ఫ్యామిలీ ప్రేయర్ ఉందా? లేవే. 5 సింహాలన్నీ కలిసి 5 ప్రార్థన చేసి హాయిగా నిద్రపోయాడు. రాజుగారికి నిద్ర పట్టలే. ఉదయమునే లేచి వచ్చి గద్గద స్వరముతో గృహ దగ్గరికి వచ్చాడు. ఏమంటున్నాడు తెలుసున? దానియేలు, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నీవు అనుదినం ప్రార్థిస్తున్న దేవుడు నిన్ను కాపాడినా. అయితే దానియేలు ఏమన్నాడు? రాజు చిరంజీవి గాక. శత్రువుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మనం శత్రువుల కొరకు ప్రార్థన చేస్తామా? చేస్తాం. మన నాశనం కావాలని. ఇదే మన ప్రార్థనలో. శత్రువు కొరకు ప్రార్థించుట అవసరమే. అయితే దేవుడు ఎవరైతే దానియేలు కుట్రబడి 5 సింహబోనులు వేసావు వాళ్ళని తీసుకొచ్చారు. సింహబోన్ దగ్గరికి రాక మునిపే సింహాలు ఆకలికి అలమటి వాళ్ళ ఎముకలు సహా ఎరగొట్టి చెరపకురా, చెడదాం. చెడగొట్టద్దండి, మేలు చెయ్యండి.
చెడగొట్టేవారు నేటి ప్రపంచంలో ఎక్కువైపోయారు. అయితే వాళ్ళ బ్రతుకు చెడిపోయే, చెడగొట్టేదానికి చర్చికి వచ్చేది, చెడగొట్టేదానికి బైబిల్ చదివేది, చెడగొట్టేదానికి ప్రార్థన చేసేది, చెడగొట్టేదానికి కాదు. ఐదవ వ్యక్తి, ఐదవ ఎజ్రా. ఎజ్రా అంటే అర్థం సహాయము అని అర్థం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 5-6 వచనాలు. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రములు పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడిని యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మాకు తలకు పైగా ఇచ్చిన్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి. తన పితరుల పాపాన్ని ఒప్పుకుంటున్నాడండి. ప్రార్థనలో పాపాన్ని ఒప్పుకోకపోతే లాభం లేదు. ప్రార్థనకు అడ్డుబండ పాపమే. పాపాన్ని సరి చేసుకోవాలా. అందుచేత ఇక్కడ ఏమన్నా, ఐ ఫెల్ అపాన్ మై నీస్. ఎజ్రా చెప్తున్నా, గుఠనోంకే బల్ చుకా. సరే, ఆరో వ్యక్తి మోకాలుని ప్రార్థించిన వాడు సొలొమోను గారు. ఈయన దావీదు కుమారుడు, మంచి జ్ఞానము కలిగిన వాడు. 2వ దినవృత్తాంత గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనములో తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరలు ఎత్తుగల ఇత్తడి చప్పరమును ముంగిట ఆవరణమునందుంచి దాని మీద నిలబడి సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలు అందరి ఎదుటను మోకాళ్ళున్నాడు. ఆయన మోకాళ్ళుని ప్రార్థించిన వరకు, దేవునితో ఎక్కువ సహవాసం ఉన్నంత వరకు ఏం చేశాడు? విజయమే సాధించాడు. అయితే దేవునికి దూరం అయిపోయిన తర్వాత కీడొచ్చి, అయితే మోకాళ్ళుని ఏం చేశాడు? చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేశాడు. kneel down upon his knees before all the congregation of Israel and spread forth his hands towards heaven. सारे इस्राएल की सभा के सामने घुटने टेक कर स्वर्गा की ओर हाथ फैलाए हुए गए. కాబట్టి సొలొమోను ప్రార్థించాడు మోకాళ్ళుని. అయితే రాజు గొప్ప రాజు, కానీ ప్రార్థన అవసరం. వారి తండ్రి దావీదు గురించి చూద్దాం. 7వది దావీదు 109వ కీర్తనలో 24వ వచనం చదవక ముందు దావీదట రోజుకు 3 సార్లు ప్రార్థించేవాడట, 7 సార్లు స్తుతించేవాడట. ప్రార్థన కంటే స్తుతికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. అయితే ఇప్పుడు 119వ కీర్తన, ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయ. ఎక్కువ ఉపవాసాలుంటే మోకాలు బలహీనమవుతాయట. నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను అంటున్నాడు. మై నీస్ ఆర్ వీక్ త్రూ ఫాస్టింగ్ అండ్ మై ఫ్లెష్ ఫెయిలెత్ ఆఫ్ ఫ్యాట్నెస్. उपवास करते करते मेरे घुटने निर्बल हो गई और मुझसे हट ना रहने से मैं सूख गया हूं. అంతకంటే మరి ముఖ్యంగా చివరిగా 8 యేసు ప్రభు కూడా మోకాలు సృష్టికర్త అండి. రోజంతా సేవ చేసి రాత్రిలో కొండలకెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థించేవాడు. అయితే యేసయ్యకే ప్రార్థన అవసరమైతే
మనకెంత అవసరం. ఆయన పాపము లేనివాడు, సృష్టికర్త. ఆయనకే ప్రార్థన అవసరం. పాపాత్ములమైన మనకు ప్రార్థన ఎంతో అవసరం. లూకాసు వార్తలో 22వ అధ్యాయం 41, 42 వచనం, వారి యొద్ద నుండి రాతివేత దూరం అంటే రాయి తీసుకుని విసిరితే ఎంత దూరం పోతుందో అంత దూరం పోయాట. ఆ యొద్ద నుండి అయితే ఏం చేసి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని ఏమంటున్నా, తండ్రి ఈ గిన్నె నా యొద్దను తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు. దైవ చిత్తానికి లోబడ్డాడు. ఆయన దేవుడు కాదా? అవును. మానవు రక్షించేదాన్ని కుమారత్వంలో వచ్చాడు. అందుచేత దైవ చిత్తానికి అప్పగించుకున్నాడు. నీవు నేను ఎంతగా దేవుని చిత్తానికి అప్పగించుకుంటున్నాను. ఈ ఆగస్టు మాసములో 1వ తారీఖున యూట్యూబ్ ద్వారా వింటున్న సోదరుడా, దైవ చిత్తానికి లోబడండి. 1 యోహాను 10, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుస్తాడట. దేవుని చిత్త కష్టాలు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, ఎన్నొచ్చినా దైవ చిత్తానికి లోబడాలి. He kneeled down and prayed. గుటనే టేకర్ ప్రార్థనా కన్నీలాగా. సోదరుడా, ఈ ఆగస్టు మాసం 1వ తారీఖున శనివారమున ఎంతగా నీవు నేను మోకాలుని ప్రార్థిస్తున్నా. అనుభవం లేకపోతే ఒక తీర్మానము చేసుకునండి. ప్రభువా, మోకాలుని ప్రార్థిస్తానయ్యా. అనేక మంది భక్తులు మా ముందుకు తెచ్చావు. ఆనాడున్న దేవుడవే ఈనాడు ఉన్నావు నాయన అని ఓ తీర్మానము చేసుకుని ఈ ఆగస్టు మాసములో మన కుటుంబాలు, మన సంఘము ముందుకు సాగుట ఎంతో అవసరమే. నేడే నీ తీర్మానాన్ని స్థిరపరచుకో. ప్రభు మీద ఆనుకో, మనుషుల మీద ఆనుకోవద్దు. నిన్ను పుట్టించిన వాడు, నిన్ను రక్షించిన వాడు, నిన్ను కాపాడుతున్న దేవుడండి. ఆయన మీద ఆనుకోవాలి. అయితే మనుషుల మీద ఆనుకుంటే లాభము లేదు. నిన్ను పుట్టించిన మనుషులు కాదు, నిన్ను పుట్టించిన దేవాది దేవుడు. తల్లి గర్భమందు రూపింపక మునిపే ఆయన నిన్ను సృజించాడు. అయితే ఆయన కొరకు మనం బ్రతకాలి. ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, మోకాలుని ప్రార్థించే ప్రార్థన గురించి 8 మందిని మా ముందుకు తెచ్చారు. మేమెట్లున్నామో మమ్మును మేము పరీక్షించుకునేదానికి కృప దయచేయండి. ఈ ఆగస్టు మాసములో మా జీవితములో మోకాలుని ప్రార్థించే అనుభవానికి మా సంఘస్థులందరినీ, మా సంఘ సభ్యులను, స్త్రీలను, పెద్దలను అందరినీ ఆ నీతిగా నడిపించండి. మీ హస్తాల కింద భద్రపరచండి. అపవాదికి లయపరచమని, మీ శక్తిని కనుపరుచుకున్నామని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభుని యేసు క్రీస్తు యొక్క కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఆయా స్థలాల్లో కూర్చుని యూట్యూబ్ ద్వారా వింటున్న బిడ్డలందరి మీదను ఇప్పుడు ఎల్లప్పుడు తోడైనుగాక తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.